రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఈ నెల ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య మిస్టరీని ఛేదించి హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు తండ్రి కోనారి సన్యాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై తెర్లాం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు బొబ్బిలి డీఎస్పీ డి భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కె నారాయణరావుల ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. దగ్గరలోని ఒక అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్ గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్ గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్ లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు